హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. మనం ఎప్పుడైనా కూడా సడన్గా ఇంటికి గెస్ట్లు అలా వస్తున్నారు అంటే ఇలాంటి సన్న సేమియా ఒక ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామంటే ఈజీగా తొందరగా అయితే స్వీట్ రెడీ చేసుకోవచ్చు. మనం ఫ్రై చేసుకొని కొంచెం గీలో వాటిని పాలు, పంచదార లేదు అంటే బెల్లం పాలల్లో కలిపేసేసుకొని ఆ ఫ్రై అయిన సన్న సేమియా పైన మనం ఎంత క్వాంటిటీ అంటే అవి మునిగే వరకు అనమాట ఆ మిల్క్ వేసామంటే చక్కగా అవంతా కూడా ఆ మిల్క్ అబ్జర్వ్ చేసుకొని 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ స్వీట్. బయటికి వెళ్ళక్కర్లేదు. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అలా వస్తూ ఉంటే మనం షాప్స్ లేకపోయినా సండే అలాంటి అప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళే పని లేకుండా మన చేతులతో మనం ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసే స్వీట్ అయితే ఇదనమాట. మనం గెస్ట్లని కూర్చోబెట్టి కూడా 5 మినిట్స్ చేసి వాళ్ళకి ఎంతో రుచికరంగా టేస్ట్ చేయించవచ్చు. ఇందులో పచ్చి కొబ్బరి తురుము, కొంచెం ఎండు కొబ్బరి తురుము కానీ, జీడిపప్పు, ద్రాక్ష ఇలాంటివన్నీ వేస్తే ఇంకా చాలా రిచ్గా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకోవటానికైతే ఈ స్వీట్ అయితే తొందరగా అయిపోయే స్వీట్లలో ఒకటిగా నేను ప్రిఫర్ చేస్తాను. మనకి సేమియా అంటే కొంచెం బాయిల్ చేసుకోవాలి, అందులో ఎక్కువ పాలు కావాలి. పాలు తక్కువ ఉన్నా కూడా మనం ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సేమియాలో పాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. దీనికి మనకి అసలు అంత పాలు కూడా అక్కర్లేదనమాట. ఓట్స్లో ఎట్లా వేసుకుంటామో పాలు అంత క్వాంటిటీ నానపెట్టుకోవటానికి ఓట్స్ వేస్తాం కదా, అలా అనమాట. వేసేసుకొని కొంచెం సేపు ఒక్క 5 మినిట్స్ అంతా కూడా అలా కింద పైన అంతా కొంచెం సేపు రివర్స్ చేసేసుకుంటూ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆ విధంగా లీవ్ చేసామంటే చక్కగా ఎంతో రుచికరంగా టేస్టీగా అయితే ఇది తినేటప్పుడు కూడా మనకి విడివిడిగా ఉంటుందండి. ఎక్కువ పాలు పోసుకుంటే బాగుండదనమాట ఈ స్వీట్. మనం తక్కువ క్వాంటిటీలో మిల్క్ యాడ్ చేసుకుంటేనే ఆ వేడికి మెత్తబడిపోతుంది. మనం వంట రాని వాళ్ళైనా చిన్న పిల్లలైనా ఇంట్లో చేసుకోవటానికి ఎంత టేస్టీగా చాలా ఈజీ అండి ప్రిపరేషన్ కూడా. ఈ స్వీట్ అయితే మనం తయారు చేసుకోవటానికి ఇంట్లో చాలా బాగుంటుంది. దీంతో పాటు ఈరోజు సోఫా కవర్లు అవి ఈజీగా కుట్టడం కూడా చూపిస్తానండి. తర్వాత మనం బట్టలు అవి ప్రతిరోజు కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటూ ఉంటాం కదా. ఇలా మనం మడత పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వేటికవి అంటే జెంట్స్ క్లాత్స్ విడిగా, లేడీస్వి విడిగా అలా ఫోల్డ్ చేసుకున్నామంటే చేసుకునేప్పుడు కలిపి చేసుకున్నా కూడా డివైడ్ చేసేసుకొని వెంటనే మడత పెట్టుకునేటప్పుడే మనం వేటికది పెట్టుకున్నామంటే సర్దుకోవటం ఈజీగా ఉంటుందనేనండి. అన్నీ కలిపి కూడా కొంతమంది మనం పెద్దవాళ్ళు అలా ఇంట్లో ఉంటుంటారు కదా, ఎవరైనా కూడా ఎక్కువగా వాళ్ళు ఫోల్డింగ్ చేస్తూ ఉంటారు. మనం సర్దుకునేటప్పుడు అలా డివైడ్ చేసేసుకొని చక్కగా కప్బోర్డ్స్లో సర్దుకున్నామంటే వాడుకోవటం ఈజీగా ఉంటుంది. మనం ప్రతిదీ అందివ్వకుండా ఎవరికి వాళ్ళు రెడీ అవ్వటానికి కూడా మనం నీట్గా ఇలా షార్ట్స్ దగ్గర షార్ట్స్, బనీన్స్ దగ్గర బనీన్స్ అన్నీ కూడా నీట్గా ఎలా సర్దుకుంటే మనం తీసుకోవటానికి కూడా ఈజీగా అనిపిస్తుందన్నమాట. ఇలా అన్నీ కూడా నేను వేటికది డివైడ్ చేసి పెట్టుకుంటానండి. మడత పెట్టుకున్న తర్వాత కూడా మా హస్బెండ్వి ఆయన రూమ్లో, నావి నా కప్బోర్డ్లో అయితే సర్దేసుకుంటాము. ఒక బెడ్రూమ్ కప్బోర్డ్స్ అయితే నా బట్టలే సరిపోతాయండి అన్నీ. ఇక్కడైతే మా హస్బెండ్వి టీ షర్ట్స్ ఒక దగ్గర, టవల్స్ ఒక దగ్గర, నైట్ ప్యాంట్లు, షార్ట్స్ ఇవన్నీ జీన్స్లు కానీ షర్ట్స్ కానీ ఇలా పెట్టామంటే కనిపించేట్లుగా ప్రతిరోజు మనల్ని పిలవక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళు సొంతంగా రెడీ అయిపోతారనమాట. కనిపించేటట్లుగా వేటికది బనీన్స్, ఇన్నర్స్ అన్నీ కూడా కర్చీఫ్స్, సాక్స్లు మొత్తం కూడా సాక్స్లు కూడా ఇది మనకి కప్స్కి వస్తుంది కదండి. అట్టపెట్టి అయితే నేను ఈ విధంగా సాక్స్లు పెట్టుకోవటానికి యూజ్ చేసుకుంటున్నాను. మనం ఇలాంటివి పారేయకుండా మనం చిన్న చిన్నగా ఇలా కప్బోర్డ్స్లో పెట్టేసుకొని ఇవి బయటికి కనిపించవు కాబట్టి
ఇలా మనం డివైడ్ చేసేసి ర్యాక్‌లో విడివిడిగా పెట్టుకున్నామంటే సాక్సులు కానీ అన్నీ ప్రతిరోజు కూడా అవి అలా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వెంటనే ఈ ర్యాక్ తీసామంటే మనకి ఇన్నర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. సాక్సులు, బనీను, అండర్‌వేర్, తర్వాత కర్చీఫ్ ఇవన్నీ కూడా ఒకేసారి తీసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. షర్ట్స్, ఫ్యాంట్స్ ఒక చోట పెట్టేసామంటే చక్కగా వేటికది రెడీ అవ్వటానికి బావుంటుందనమాట. ఈ విధంగా మనం సర్దుకున్నామంటే యూజ్ చేసుకునే వాళ్ళు చక్కగా వాడుకోవటానికి, తీసుకోవటానికి బావుంటుందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అలా దూర్చేసామంటే మనకి ఎన్ని బట్టలున్నది మనకే తెలీదు. అవి వాడుతున్నామా లేదా తెలీదు. ప్రతిరోజు వెతుకులాట అవుతుందనమాట. అందుకే వేటికది లుంగీలు కానీ నేను అన్నీ కూడా వేటికది డివైడ్‌గా పెట్టేస్తాను. వాడనివి టీ షర్ట్‌లు ఏవన్నా ఉంటే అవి కింద ర్యాక్‌లో అలా పెట్టేస్తూ ఉంటాననమాట. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటాను. కొన్ని కొన్ని ఈ రూమ్‌కి సంబంధించిన కర్టెన్స్ ఏవన్నా ఉంటే ఆ పై ర్యాక్‌లో పెట్టేస్తాననమాట. ఎందుకంటే అవి డైలీ యూజ్ చేయం కాబట్టి అందని ప్లేస్‌లో అయినా పెట్టొచ్చు. తర్వాత నా దగ్గర ఒక శారీ ఉందండి. అది పాతదే అనమాట. చాలా సంవత్సరాలైంది. కానీ దీని బోర్డర్ నాకు చాలా ఇష్టము. మనకి ఇష్టమైన శారీ ఏదైనా కూడా మనం చాలా రోజులు ఇంకా కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మనం ఎక్కువ కట్టట్లేదు అనుకోండి. ఈ బోర్డర్ నాకు చాలా నచ్చిందనమాట. మొత్తం లేస్ వర్క్, కట్ వర్క్ వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. క్రీమ్ కలర్‌కి మెరూన్ కలర్ అనమాట డిజైనర్. చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇవి నేనైతే సోఫా కవర్లు కట్ చేద్దామనేసి ఇది యూజ్ చేస్తున్నానండి. ఈ శారీ అయితే పాత బెడ్‌షీట్ ఏదైనా ఉంటుంది కదా! క్రీమ్ కలరు, వైట్ కలరు కొంచెం డిజైన్ ఉన్నా పర్లేదు. కాటన్ తీసుకున్నాను నేను. ఇది ఎలాగో సిల్క్ క్లాత్ కాబట్టి లోపల కాటన్ వేసేస్తే మనం సోఫాల పైన అది వేసినా కూడా జారకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇలా వేసి చూస్తున్నాను. అంత ప్రాబ్లమ్‌గా నాకు అనిపించలేదు. అంటే డార్క్ కలర్ అయితే మరీ హ్మ్, అంటే ఎలివేట్ అయ్యేట్లుగా ఉండేదనమాట. లైట్ కలరే కాబట్టి మనం బ్యాక్ సైడ్ ఇలా వేసి చూసినా కూడా అంతగా బార్డర్ డిజైన్స్ అయితే కనిపించవండి సోఫా పైన అది వేశాక. చక్కగా ఇవైతే పెట్టేసేసుకొని ఫస్ట్ పాత సోఫా కవర్ ఉంటుంది కదా! మనం ఆ కవర్ అయితే మెజర్‌మెంట్ కోసం ఆ పైనది పెట్టేసేసుకొని మనం ఎంత లెంత్ కావాలి అనేది ఏదైనా ఒక చాక్ పీస్ ఉంటుంది కదా! క్లాత్స్‌కి అవి మెజర్‌మెంట్ తీసుకునేది కలర్‌ది చాక్ పీస్ ఉంటుందనమాట. దాంతోటైతే చక్కగా మనం డాట్స్ అవి పెట్టేసేసుకొని కట్ చేసేసుకున్నామంటే ఎంత మెజర్‌మెంట్ కావాలనేది కుట్టుకోవటం మనకి ఈజీగా ఉంటుందనమాట. ఫస్ట్ బెడ్‌షీట్ అయితే ఇలా వేసుకున్నానండి. తర్వాత నా దగ్గర ఉన్న సోఫా కవర్ మనం ఎంత లెంత్ అది కరెక్ట్‌గా ఈ సోఫా కవర్ వేసుకుంటే సరిపోతుంది. మనం డాట్స్ పెట్టుకోవటానికి కానీ, కట్ చేసుకోవటానికి కానీ ఈజీగా ఉంటుందనమాట. ఇలా పెట్టుకొని చాక్ పీస్ తోటి చిన్న చిన్నగా డాట్స్ అలా పెట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టుకోవటం వలన మనకి ఇష్టమైన క్లాత్స్ మనం చాలా రోజులు ఇంకా కూడా యూజ్ చేయొచ్చు. దానికి డిజైన్ కూడా వచ్చింది కాబట్టి అవి ఎవరికైనా ఇచ్చేయచ్చు. పాతవైనవి శారీస్ అలాంటివి పని వాళ్ళకి కానీ అలా ఇస్తూనే ఉంటాము. కానీ ఈ శారీ కొంచెం కాస్ట్‌లీ తీసుకున్నప్పుడు కానీ కట్టుకున్నాం కదా! చాలా సార్లు కట్టుకున్నాము. ఇంకా పాతదయిపోయింది కానీ అదేం చిరిగేది కాదనమాట. అందుకే నేనైతే ఇలా చాక్ పీస్ తోటి మెజర్‌మెంట్ అలా తీసేసుకొని చక్కగా కట్ చేసేసుకొని దీన్ని సోఫా కవర్స్‌గా కన్వర్ట్ చేసుకుందామనైతే చాలా రోజుల నుంచి ప్లానింగ్ అయితే ఉందండి. అది ఈరోజైతే ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ప్రతిరోజు కూడా ఇంకా పనులు ఆ హడావుడి సరిపోతుంది కదా అనేసి సండే రోజైతే ఈ పని పెట్టుకున్నాను. సోఫా కవర్స్ అవన్నీ కొంచెం లేట్ అయినా కూడా కుకింగ్ అది సరిపోతుంది కదా! పూజ అది చేసే పని కూడా ఇంకా సండే రోజు ఎక్కువ ఏం చేయనండి. మార్నింగ్ టైమే ఇంకా మా హస్బెండ్ అలా చేసేస్తారనమాట. నేను ఇంకా సండే రోజు ఇలాంటి వర్క్స్ ఏమన్నా ఉన్నా కుకింగ్ ఇలాంటివైతే చేసుకుంటాము. చక్కగా ఇలా చాక్ పీస్ తోటి మెజర్‌మెంట్ పెట్టేసేసుకొని కత్తెరతో కట్ చేసుకున్నామంటే చక్కగా మనకి కరెక్ట్ మెజర్‌మెంట్ అయితే వస్తుందండి. దాన్ని బట్టేసి మిషన్ ఉంటే మిషన్, లేదు అంటే మన దగ్గర ఏదైనా కొంచెం సిల్కీగా ఉండే టైట్ దారం ఉంటుంది కదా! మామూలు దారం కాకుండా అలాంటిది తీసుకొని
ఒక సూదిలో దాన్ని అడ్జస్ట్ చేసుకొని మనం ఈ 2 కట్ చేసుకున్నాం కాబట్టి ఫోల్డ్ చేసుకొని మధ్యాహ్నం టైం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు హ్యాండ్ తోటి కూడా మనం వర్క్ చేసుకోవచ్చండి. ఫాల్స్ అవి కుట్టుకుంటాం కదా, హ్యాండ్ వర్క్ అలా కూడా చేసుకోవచ్చు మిషన్స్ లేని వాళ్ళు. ఇలా మన దగ్గర ఉన్న పాత క్లాత్స్, నేను వాడింది పాత బెడ్షీట్, ఆ శారీ కూడా పాత శారీ బట్ బార్డర్ బాగుందనేసి ఇలా చేసుకుంటున్నాను. వేసాకైతే నాకు చాలా బాగా అనిపించిందండి. ఈ శారీని నేను కట్ చేయటం వలన ఎలాంటి ఇబ్బంది లేదు అనిపించిందనమాట. అంత చూసుకున్న తర్వాత ఆ లుక్ అయితే చాలా బాగుంది. అది మీతో కూడా షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. చక్కగా ఇలా కొన్ని కొన్ని ఏంటంటే లాంగ్ సోఫా కవర్ ఉంది కదా, దాన్ని 2 టైప్స్ వేసుకునేట్లుగా ఇంకా సోఫా కవర్కే పెట్టేసేసి కుడుతున్నానండి. మామూలుగా సింగిల్ సీటర్కేమో బెడ్షీట్ క్లాత్ అది అటాచ్ చేశాను కాటన్ది. దీనికేమో నా దగ్గర ఇది సోఫా కవర్ పాతది ఉంది కదా, దానికి అటాచ్ చేశాననమాట. మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది బెడ్షీట్ది. ఇది 2 ఇన్ 1గా కుట్టానండి. నెక్స్ట్ నేను చూయిస్తాననమాట ఎలా కన్వర్ట్ చేశాను అనేది. మనం 2 వైపులా కూడా ఈ కవర్ని అయితే వాడుకోవచ్చు. ఇలా సోఫాగా కావాలంటే ఇలా వేసుకోవచ్చు. అటువైపు బ్యాక్ సైడ్ సోఫా కవర్ ఉందనమాట, అది నేను రివర్స్ పెట్టి కుట్టాను. 2 ఇన్ 1 సోఫా సెట్ టైప్లో. ఇలా అయితే సోఫా కవర్ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఈ విధంగా మనకి ఇష్టమైన శారీస్ కానీ కొన్ని కొన్ని ఇష్టమైన బెడ్షీట్స్ కూడా ఉంటాయన్నమాట, డిజైనింగ్గా వచ్చినవి. అలాంటివి ఇలా సోఫా కవర్స్గా మనం కన్వర్ట్ చేసుకున్నామంటే చక్కగా ప్రతిరోజు కూడా ఇది దగ్గర దగ్గర మనం 1 మంత్ దాకా వేస్తూ ఉంటాం కదండి, 15 డేస్ అన్న సోఫా కవర్స్. ఇష్టమైన శారీ, ఇష్టమైన కలర్ మనకి ఇలా వేసుకొని చూసుకోవటం చాలా బాగా అనిపిస్తుందన్నమాట. ఎక్కువ బడ్జెట్ కూడా లేకుండా మనకి ఈ సోఫా కవర్లు కొనాలన్నా కూడా 1000 రూపీస్ పైనే ఉంటాయండి. సింపుల్ ఇవి కూడా. ఇంత డిజైన్ వర్క్ వచ్చినవి అయితే మనకి తొందరగా మార్కెట్లో కూడా ఇలాంటి వర్క్ కొనాలన్నా కూడా చాలా కాస్ట్లీ ఉంటాయన్నమాట. చూడటానికి చాలా లుక్ బాగుంది, తక్కువ ఖర్చుతో అయిపోయేట్లుగా చాలా మంచిగా అనిపించిందనమాట. మీకు ఈ ఐడియా నచ్చితే మీ దగ్గర ఏవైనా ఓల్డ్ శారీస్ అలా ఉన్నవి ఉంటే ఇలా కన్వర్ట్ చేసుకోండి. తర్వాత బీట్రూటు, క్యారెట్ ఇవన్నీ కూడా నేను 4 డేస్ 5 డేస్కి అలా పెట్టుకుంటానండి, ముక్కలు కట్ చేసేసుకొని జ్యూస్ కోసం. ఇలా మనం కట్ చేసి పెట్టుకోవటం వలన ప్రతిరోజు అయితే ఇలా ముక్కలు కట్ చేసుకోవక్కర్లేదు జ్యూస్ కోసం. ఒక్కసారి ఇలా వారానికి ఒక్కసారి మీరు చేసుకున్నా కూడా ప్రతిరోజు మనం చేసుకునే పనులైతే కొంచెం తగ్గించుకోవచ్చండి. ప్రతిరోజు ఈ వెజిటేబుల్స్ తీసి కట్ చేసి రోజు జ్యూస్ వేసుకోవాలన్నా చాలామందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈరోజు ఏం వేసుకుంటాంలే, కట్ చేయాలి, ఇవన్నీ పీల్ తీయాలి అలా ఆలోచిస్తామన్నమాట. ఒక్కరోజు మనం కూర్చొని ఇవన్నీ ముక్కలు కట్ చేసామంటే వారానికి సరిపడా ఇందులో మనం టమాటా యాడ్ చేసుకోవచ్చు, కీరా యాడ్ చేసుకోవచ్చు. అవంటే ప్రతిరోజు 2 టమాటాలు పక్కన పెట్టుకొని ఒక చిన్న కీరా ముక్క పెట్టుకున్న కట్ చేయొచ్చు. ఈ బీట్రూట్, క్యారెట్ ఏంటంటే పీల్ తీయాలి, కట్ చేయాలని చాలామంది జ్యూస్ తాగటం అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా చేసుకోవటం వలన మనం ఈజీగా ఆల్రెడీ ముక్కలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి 2 కొంచెం మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసి కొంచెం వాటర్ పోసేసుకొని స్ట్రెయిన్ చేసుకోవటమే కాబట్టి ప్రతిరోజు మనం హెల్తీగా ఇలా తాగగలుగుతాము. ఇలా స్టోర్ చేసుకోవటం వలన మనం చక్కగా ప్రతిరోజు పనిని తగ్గించుకోవచ్చు. లేదు మనం బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో మనం ఎవరైనా ఇంట్లో ఉన్నారంటే మనకి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అలా మనం చెప్పి వెళ్ళినా కూడా వాళ్ళు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవటానికి కూడా ఇలా కట్ చేసి పెట్టామంటే బర్డెన్ లేకుండా ఉంటుంది. తర్వాత మార్నింగ్ టైం మనము కొంచెం స్టమక్ ఫుల్గా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఇలా రాగి జావా అలాంటివి తీసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేసిన దాకా నీరసం లేకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఎవరైనా ఉంటే రాగి జావ అలా ప్రిపేర్ చేసుకున్నామంటే మార్నింగ్ ఒక్కసారి అలా ఒక గ్లాస్ ఇచ్చామంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ తింటాం లేట్ అయినా కూడా మనకి ఇబ్బంది లేకుండా అనిపిస్తుంది. ఇలా మనం వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వలన ఏ రోజుకి కావాల్సినవి ఆ రోజు మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకోవచ్చు. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాక ప్రతిరోజు ఇంతే చేస్తానండి నేను. బియ్యం కడిగిన నీళ్ళు,
పప్పు కడిగిన నీళ్ళు, కూరగాయలు కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా వేస్టేజీ, ఆ తర్వాత ఏదైనా మిగిలిపోయినవి కానీ ఇలాంటివన్నీ కూడా నేను ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకొని అందులో పండిపోయిన బనానాస్ కానీ ఏవైనా ఫ్రూట్స్ పండిపోయినవి కొన్ని కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి, మ్యాంగోస్ కానీ అలాంటివి. మ్యాంగోస్ ఏంటంటే ఎక్కువ వేసామంటే మనకి ఈగలు దోమలు అలా వస్తాయి అని భయపడుతూ ఉంటారనమాట. మీరు ఇలా వెజిటేబుల్ వాటర్స్లో అలా పాడైపోయిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏవైనా ఉంటే వాటిని కొంచెం పేస్ట్ లాగా చేసేసి మొక్కలకి ఇచ్చామంటే మనం మంచి ఫెర్టిలైజర్ మంచి హెల్తీ డ్రింక్ ఇచ్చినట్లండి మొక్కలకి. ఇలా ఇవ్వటం వలన మొక్కలు హెల్తీగా పెరుగుతాయి. మనం ఇంట్లో వేస్ట్ ఉంటుంది కదా, ఇదంతా కూడా మనం డస్ట్బిన్స్లో అలా ప్రతిరోజు వేస్ట్గా పడేస్తుంటామన్నమాట. ఇంత ఎనర్జీ డ్రింక్ని అయితే మనం బయట పారేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మొక్కల్లో వేసుకుంటే మొక్కలు హెల్తీగా గ్రోత్ అవుతాయండి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ ద్వారా మనం ఇంట్లో ఎంతో యూస్ఫుల్గా అయితే లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.